క్లాస్లో ఉన్నా బ్రో, మళ్ళీ చేస్తా బ్రో. ఈ క్లాస్లో ఉన్నా మళ్ళీ చేస్తాను కొంచెం అనగా. రైట్, ఓకే. సో నిన్న మనం ఎక్కడి వరకు చూసినాం గైస్? సో నిన్న డయాగ్నోసిస్ డినైల్ చూసినాం, అవునా? సో డయాగ్నోసిస్ డినైల్ వచ్చినప్పుడు మీకు ఏం చూడమని చెప్పిన? సో డయాగ్నోసిస్ రిలేటెడ్ డినైల్ వచ్చినప్పుడు మీకు ఏమని చెప్పినా నేను? ఫస్ట్ ఏమన్నా ఎక్స్క్లూడ్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, సో ఫస్ట్ ఎక్స్క్లూడ్ 1 ఏమన్నా ఉందా? లేకుంటే ఏదైనా కోడ్ ఫస్ట్ అండర్లైనింగ్ కండిషన్ ఉందా? లేకుంటే యూజ్ అడిషనల్ కోడ్ ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఏదైనా పర్సనల్ హిస్టరీ కోడ్స్ కానీ జెడ్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా? సో పర్సనల్ హిస్టరీ కానీ జెడ్ కోడ్స్ మనం ఏమైనా పీడిఎక్స్ లెక్క కోడ్ చేయొచ్చా? సో పర్సనల్ హిస్టరీ కానీ ఫ్యామిలీ హిస్టరీ కానీ దాన్ని మనం పీడిఎక్స్ లెక్క కోడ్ చేయొద్దు. సో కొన్ని చార్ట్స్ చూద్దాం గైస్. ఒక 3-4 చార్ట్లు నేను డౌన్లోడ్ చేసిన, అవి చూద్దాం. ఓకే, సో ఇది ఒక క్లెయిమ్ అనుకోండి, అంటే మీకు చెప్తారు, అంటే మీరు వెళ్ళంగానే ఎట్లా లాగిన్ చేయాలి, ఏం చేయాలి అని మొత్తం చెప్తారు. ఓకే, సో మీరు ఇది ఒక క్లెయిమ్ అనుకోండి గైస్. సో ఈ క్లెయిమ్ లా సో సిపిటి వచ్చేసి 76817 ఇది బిల్ అయింది. ఓకే, ఐసిడి వచ్చేసి ఏంటంటే O20.9 ఇచ్చిండు. అంటే ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మిస్ అయిపోయింది ఫోటోలా. సో ఇక్కడ 1వ నెంబర్లా O20.9 ఉంది, 2వ నెంబర్లా O46.91 ఉంది. తర్వాత వీక్స్ ఆఫ్ జెస్టేషన్ వచ్చేసి 9 వీక్స్ ఉన్నాయి. ఓకే, అయితే యాజ్ ఎ డినైల్ కోడర్ సో ఫస్ట్ మనం ఏం చేయాలని అంటే ఈఓబి ఓపెన్ చేయాలి. సో ఈఓబి అంటే మీ అందరికీ తెలుసు కదా, వాట్ ఈస్ మీన్ బై ఈఓబి? Explanation of benefits. So EOB means explanation of benefits. It is generated by the insurance company. It contain the ఏమేమి ఉంటాయి మనకు? ఏం సిబిటి బిల్ అయింది, ఎంత సిబిటి ఎంత అమౌంట్ బిల్ చేసిండు, ఇన్సూరెన్స్ ఎంత అమౌంట్ అలౌట్ చేస్తుంది, అన్నీ ఉంటాయి. సో నువ్వు ఒక క్లెయిమ్ ఓపెన్ చేసినప్పుడు, సో ఒక క్లెయిమ్ అనేది ఓపెన్ చేసినప్పుడు యాజ్ ఎ డినైల్ కోడర్ ఫస్ట్ నువ్వు ఈఓబి ఓపెన్ చేయాలి. సో ఇది ఈఓబి గైస్. సో ఇది వచ్చేసి ఈఓబి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క సాఫ్ట్వేర్ లా ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈఓబి అనేది. అంటే మెజారిటీగా ఇట్లనే ఉంటుంది, సో కొంచెం కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ సిపిటి అనేది 76817 అనేది ఇట్లా బిల్ అయింది. యూనిట్స్, ఒక యూనిట్స్ ఎంత అమౌంట్ బిల్ చేసిండాడు? $561 బిల్ చేసిండు. సో వాడు ఏమన్నా అలౌట్ చేసిండా? ఏం చేయలే. సో పేమెంట్ రాలే, డిడక్టబుల్ 0, కో ఇన్సూరెన్స్ 0, కోపే 0. సో అదర్ ఇవన్నీ కూడా డినైడ్. $561 మొత్తం డినైడ్ అయింది. ఓకే, సో $561 డినైడ్ అయింది. సో మీకు ఇక్కడ ఏం చెప్పిండు అంటే రీజన్ కోడ్ ఆర్ రిమార్క్ కోడ్ అని ఇచ్చిండు. రీజన్ అండ్ రిమార్క్ కోడ్. సో రీజన్ అండ్ రిమార్క్ కోడ్ ఇచ్చింది కదా. సో రీజన్ కోడ్ CO16 మీకు మొన్న చెప్పిన నేను నిన్న. సో మీకు ఎప్పుడైతే CO16 డినైడ్ వస్తుందో, సో మీకు క్లియర్ గా నేను ఎక్కడ రాసినా కూడా CO16, ఓకేనా, CO16 CO45 డినైల్స్ ఉంటాయా బిల్డింగ్ కి సంబంధించిన? సో CO16 CO15. సో మీరు మన బిల్డింగ్ డినైల్స్. సో ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చెక్ చేసుకోవాలని అంటే రీజన్ కోడ్స్ వచ్చిన CO16 CO45 రీజన్ కోడ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలని అంటే కంపల్సరిగా రిమార్క్ కోడ్ చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, కంపల్సరిగా మీరు రిమార్క్ కోడ్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ రిమార్క్ కోడ్ మీరు చెక్ చేస్తే సో ఫస్ట్ రిమార్క్ కోడ్ అంటే CO16 కానీ CO45 కానీ, ఓకే గుర్తుపెట్టుకోండి గైస్. సో CO45 కానీ ఇంకా CO96 కానీ, ఓకేనా, CO96 కూడా నాన్ కవర్డ్ అని అంటాడు. సో ఇవి వచ్చినప్పుడు అంటే CO96 తీసేయండి, ఏదైతే 2 కూడా బిల్డింగ్ రిలేటెడ్. సో ఈ CO96 ఇవి వచ్చినప్పుడు మీరు మెయిన్ గా ఏం చెక్ చేసుకోవాలని అంటే సో మనకు CO45 CO96 ఈ రిమార్క్ కోడ్ వచ్చినప్పుడు ఈ రీజన్ కోడ్స్ వచ్చినప్పుడు you need to check the remark codes guys.
రిమార్క్ కోడ్స్ అనేది కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. ఓకేనా, కంపల్సరిగా రిమార్క్ కోడ్ చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ రిమార్క్ కోడ్ లేదు, రిమార్క్ కోడ్ లేనప్పుడు జస్ట్ మన జనరల్ గైడ్ లైన్స్ అప్లై చేసుకోవాలి. జనరల్ గైడ్ లైన్స్ అంటే ఏంది, సిపిటి కరెక్ట్ ఉందా, ఐసిడి కరెక్ట్ ఉందా, మాడిఫైర్ కరెక్ట్ ఉందా అని చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు రిమార్క్ కోడ్ ఇచ్చిండు గైస్, ఏమని ఇచ్చిండు, M76 అని ఇచ్చిండు. ఇచ్చిండా, M76 అని ఇచ్చిండు. M76 అంటే ఏమన్నట్టు, మిస్సింగ్, ఇన్కంప్లీట్, ఇన్వాలిడ్, డయాగ్నోసిస్ ఆర్ కండిషన్ అన్నాడు. అంటే ఏమన్నట్టు ఇది, సో ఇది ఎప్పుడన్నా సరే ఇన్వాలిడ్, మిస్సింగ్, లేకుంటే ఇన్కంప్లీట్ ఇట్లా డయాగ్నోసిస్ అన్నాడు అంటే ఇది ఐసిడి తప్పు ఉంది, ఈ చార్ట్ లో ఐసిడి అనేది తప్పు ఉంది అని దాని మీనింగ్. ఓకేనా, ఐసిడి అనేది తప్పు ఉంది అనేది మీనింగ్. ఓకే, అయితే మీరు ఇక్కడ చెక్ చేస్తే, సో దాని మెడికల్ రికార్డ్ చెక్ చేస్తే, ఇప్పుడు ఇది మెడికల్ రికార్డ్ గైస్. సో మెడికల్ రికార్డ్ చెక్ చేస్తే ఈ మెడికల్ రికార్డ్ లో మీకు వాడు ఏమి ఇచ్చిండు అని అంటే O20.9 ఇచ్చిండు, O46.9 O46.91 ఇచ్చిండు. తర్వాత మనకు చార్ట్ లా ఇంకా వీక్స్ ఆఫ్ జెస్టేషన్ కూడా ఉండే. సో మీకు యాక్చువల్ గా ఇది సిపిడి 76817 అనేది మీ సిపిడి. దీనికి మనకి ఏమేమి ఐసీడీలు బిల్ అయినాయి అంటే O20.9 బిల్ అయింది, తర్వాత O46.91 కూడా బిల్ అయింది. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో హెమరేజ్ ఉంది, ఇందులో కూడా హెమరేజ్ ఉంది. ఉందా, హెమరేజ్ అంటే ఏమన్నట్టు, బ్లీడింగ్. సో ప్రెగ్నెన్సీలో మనకు బ్లీడింగ్, సో హెమరేజ్ అంటే ప్రెగ్నెన్సీలో మనకు బ్లీడింగ్. సో ప్రెగ్నెన్సీలో మనకు బ్లీడింగ్ కాబట్టి 2 O కోడ్స్ ఇచ్చిండు గైస్. ఓకేనా, 2 O కోడ్స్ ఇచ్చిండు. సో ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కాబట్టి మనకు 2 O కోడ్స్ ఇచ్చిండు.